హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో కార్తీక మాసం ఎండింగ్ డే అనమాట, అంటే December 1st రోజు లక్ష బిల్వ అర్చన పూజకి వెళ్తున్నాం నేను మా మమ్మీ ఫ్రెండ్ కలిసి. సో ఎలా జరుగుతుంది ఏంటి పూజ అనేది చూసేయండి. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. పూజ కోసం అమ్మ అన్ని సిద్ధం చేసుకుంది, నేనే లేట్. ఎందుకంటే నిన్న నైట్ షూట్కి వెళ్ళి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. సో మమ్మీ అంతా ప్రిపరేషన్స్ చేసుకొని రెడీగా ఉంది. ఇంకా చూడండి తెల్లారవ్వలేదన్నమాట, 5 అవుతుంది టైం. అంటే అమ్మ 3ంటికి లెగిసింది. సో పిల్లల్ని ముగ్గురిని ఇంట్లో వదిలేసి వెళ్తున్నాం. ఏం చేస్తారో ఏంటో అల్లరి. సరే, నేను ఇప్పుడంతా అమ్మ ఏమేమి చదివిందో అంతా చూసేయండి. సో ఇవన్నీ అక్కడ ఇవ్వడానికి మొత్తం అన్ని ప్రిపరేషన్స్ చేసుకుంది అమ్మ. పువ్వులు, అగరబత్తులు అన్నీ దేవుడికి ఇవ్వడానికి ఇవి సపరేట్గా మేము పూజ చేసుకోవడానికి తీసుకొని వెళ్తున్నాం. ఇంకొక కవర్ కూడా ఉంది, జస్ట్ కొన్ని ఫ్రూట్స్ అవన్నీ, ఎందుకంటే వచ్చేటప్పటికి చాలా లేట్ అయింది. శిరో జాగ్రత్త ఇంట్లో, ఓకేనా? బబ్లు బుజ్జి కన్నులు జాగ్రత్తగా ఉండండి, ఓకే? మీరు ముగ్గురు కూడా. మా మమ్మీ చూడండి బిస్కెట్లు వేస్తుందా. సో ఇంకా తెల్లారలేదు, ఫాస్ట్కి వెళ్ళిపోవాలి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో చాలా హడావిడిగా ఉంది. ఇంక వెళ్ళిపోదాం పదండి. చాలా గుడి దగ్గర కలుద్దాం. గో పూజ జరుగుతుంది ఇప్పుడే, పైకి వచ్చాం కొండకి. మరి ఇప్పుడే గో పూజ అయిపోయింది. ఎంత బాగున్నాయో ఇద్దరు, క్యూట్గా. ఇలా రెడీ చేశారు. గో పూజ అయిపోయింది. ఇప్పుడు అంటే శివకేశులు ఇద్దరికి పూజ చేస్తున్నారు. ఇదిగోండి మా గోమాత వచ్చేసింది ఇక్కడ కూడా. సో చాలా బాగుంది గుడి అంతా, క్యూట్గా జరిగింది పూజ. ఇక్కడ అందరితో పూజ చేయించిన తర్వాత మేము ఇంటి నుంచి తీసుకెళ్ళిన దీపాలు, ఉసురు దీపాలు అన్నీ కూడా అక్కడ వెలిగించడానికి ట్రై చేసాం. కానీ చాలాసేపు పట్టింది, ఎందుకంటే గాలికి కొండెక్కిపోతున్నాయి అన్నమాట దీపాలన్నీ. సో ఫైనల్గా అయితే దీపాలు వెలిగిన తర్వాత అమ్మ నేను 3 ప్రదక్షిణలు చేసి ఇంకా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాం. లాస్ట్ డే కదా, సో కొంచెం ఎమోషనల్ ఉంటుందన్నమాట మనకి తెలియకుండానే. లక్ష్మీనారాయణ స్వామికి పూజ అయిపోయింది. ఒకటేమో బిల్వ చెట్టు, ఒకటి ఉసిరి చెట్టు, ఇంకోటేమో అమ్మవారికి, ముగ్గురు కలిపి పూజ చేశారనమాట. శ్రీ రూపాయ నమ శివాయ అన్నట్టుగా. సో విష్ణుమూర్తికి శివుడికి భేదం లేకుండా పూజ చేశారు. ఇది 2వ పూజ. ఇప్పుడు 3వ పూజ జెంట్స్ది అనమాట అది. సో మనం ఏమి ఇన్వాల్వ్ అవ్వము, అభిషేకం వరకు వెయిట్ చేస్తాం. ఇక్కడ పూజ అయితే చాలా చక్కగా జరిగింది. ఇప్పుడు అభిషేకాలకి తీసుకొచ్చినవన్నీ కూడా స్వామివారు అడుగుతున్నారు. సో అవి ఇచ్చేసి అక్కడ పూజలో ఇన్వాల్వ్ అవుతాం. అభిషేకం ఎలా చేస్తారో చూద్దాం, ఓకేనా? చలో, పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ సీతారాముల వారు, లక్ష్మణు పెద్ద విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం ఉంది. గుడి చూడండి ఎంత బాగుందో. చిన్న బుజ్జి ఆంజనేయ స్వామి, చాలా పవర్ఫుల్. కానీ బిళ్ళవదల్లాల చెట్టు చూడండి ఎలా ఉందో, ఎంత పెద్ద ముళ్ళులు ఉన్నాయో, గుచ్చుకుంటే అంతే. ఇక్కడ వ్యాసం చదువుతున్నారు అనమాట ఇప్పుడు అందరూ, అబ్బాయిలు అందరూ కలిసి, ఓన్లీ జెంట్స్ మాత్రమే. సరే, ఈ రుద్రుడి యొక్క ఆరాధన చేసేటప్పుడు ఏం చేయాలంటే ఈ శరీర భాగాలు మొత్తం శుద్ధి చేసుకోవాలన్నమాట. బ్రాహ్మణులు ఇక్కడ వేద మంత్రాలతో చెబుతూ ఉంటారు, ఒక్కొక్క భాగాలు ముట్టుకోమని చెబుతూ ఉంటారు, ఒక్కొక్క దిక్కుని చూపించి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇక్కడ మీరు చూపిస్తూ ఉంటారు, ఇక్కడ నుంచి వీరు ఎటు చూపించి నమస్కారం చేస్తే అటు చూపించి అందరూ నమస్కారం చేసుకోండి. ఏ భాగాన్ని ముట్టుకోమని చూపిస్తే ఆ భాగాలను ముట్టుకుంటూ ఉంటారు. వీరిని ఫాలో అవుతూ ఉంటారు. మిగతా వాళ్ళు మంత్రం చెప్తూ ఉంటారు, వీరు ఏం చెబితే అది చేస్తూ ఉంటారు. ఈ అబ్జర్వేషన్ లో ఉండాలి. ఏమా అందరూ కూడా మనసులో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చెప్పుకుంటూ చక్కగా స్వామి వారికి న్యాసాన్ని చేస్తూ ఉండండి. డెకరేషన్ అంతా చూసేయండి. డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారు. ఇక్కడ బుచ్చి వినాయకుడు, ఎంత బాగా చేశారో, 2 కళ్ళు సరిపోవట్లేదు చూడటానికి. అభిషేకం గజస్తంభం చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు. కారాయ
ఎంత బాగా చేశారు. లోపల చూపిస్తా. ఇది గుడి లోపలికి వెళ్ళంగానే కలశాలు ఉన్నాయి. బ్యూటిఫుల్గా ర్యాప్ చేశారనమాట. వాటిని డిజైన్ చేశారు. దాన్ని స్వస్తి డిజైన్లో అలంకరించారు. ఇక్కడ చాలా మంచిగా అనిపించింది. గుడి మొత్తం పువ్వులతో నింపేశారనమాట. 2 కళ్ళు సరిపోలేదు. ఇక్కడ చిన్న శివలింగం ఉంది కదా, సో మనమందరం ఇక్కడే అభిషేకం చేయాలన్నమాట. ఎందుకంటే గుడి లోపల అంత ప్లేస్ లేదు, చాలా చిన్న గుడి అనమాట. సో ఇక్కడ చూసారా, ఇది అయితే చాలా మంచిగా అనిపించింది. బంతిపూలలో శివయ్యని డెకరేట్ చేసినట్టుగా వచ్చింది. సో ఇక్కడేనమాట శివయ్యకి ఈరోజు అభిషేకాలు జరగబోతున్నాయి. లోపల చూసారా ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారో. నాకైతే ఏదో మినీ ఫంక్షన్కి వచ్చినట్టుగా అనిపించింది. ఇది మినీ ఫంక్షన్ కాదు, పెద్ద ఫంక్షన్ అనుకోండి, అది వేరే విషయం. బట్ నాకు ఇలాగా ఇంత శ్రద్ధగా చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. దేవుడి విషయంలో స్పెషల్గా ఇలా చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ అందరు వేదం చదువుతున్నారు. ఎంత బ్యూటిఫుల్గా చదువుతున్నారో ఎందుకో తెలీదు, అది వైబ్ మనకి చెవులో వస్తేనే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకు స్పెసిఫిక్గా అలాగే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో నాకు కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఇప్పుడు శివ అభిషేకం స్టార్ట్ అవుతుంది అనమాట. క్రౌడ్ అంతా వచ్చేసారు, జనాలందరూ వచ్చేసారు. అన్నీ సిద్ధమైపోయాయి. పసుపు, కుంకుమ, విభూతి, మెయిన్ థింగ్ అదిగా బామ్మగారు కూర్చొని అన్నీ చక్కగా వేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు అందరికీ. నేను తెచ్చిన నెయ్యి వేస్తున్నారు. సో క్యూట్. ఇలా స్క్రీన్స్ పెట్టారు బికాజ్ చాలా చిన్నగా ఉంది లోపల గుడి, అందుకని అభిషేకం అందరూ చూడాలి కదా. సో ఇక్కడ మనతో కూడా చేయిస్తారు. అంతా పెట్టారు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అంతా, ఆల్ పెరుగు, పాలు, తేనె, నెయ్యి అన్నీ పెట్టారు. నెయ్యి అక్కడ పోస్తున్నారు, బామ్మగారు పోస్తున్నారు. మీరు వెళ్ళి అక్కడ ఇచ్చేయండి. జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్, ఆల్ చెర్రీస్. లోపల అభిషేకం చేయడం అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ చిన్న శివలింగానికి చేయిస్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు నా వంతు అనమాట శివయ్యకి అభిషేకం చేసే సమయం వచ్చేసింది. ఈ కార్తీక మాసం మొత్తం కూడా నేను అమ్మ పొద్దున్నే 3ంటికి లెగిసి శివయ్యకి అభిషేకాలు చేసి వచ్చేవాళ్ళం. చాలా ప్రశాంతత, చాలా డిసిప్లిన్ వచ్చింది లైఫ్లో ఈ మంత్ అంతా. సో లాస్ట్ డే అనేటప్పటికి ఏదో ఒక ఫీలింగ్ అనమాట, మిక్స్డ్ ఫీలింగ్, అది అసలు చెప్పలేకపోతున్నా. బట్ ఇంకా 1 year వెయిట్ చేస్తే మళ్ళీ వచ్చేస్తుంది కార్తీక మాసం. లోపల అభిషేకాలు జరుగుతున్నాయి. అసలు స్పేస్ లేదు, ఉన్న స్పేస్ మొత్తం కూడా నీళ్లు తడిచిపోయింది అనమాట. సో బయట కూడా అభిషేకాలు చేస్తున్నారు కాబట్టి లోపల బయట అభిషేకాలు 2 చోట్ల జరుగుతున్నాయి కాబట్టి మొత్తం కిందంతా తడిచిపోయింది అనమాట. మా కొలీగ్స్ పిల్లలు వీళ్ళు, మా మేనేజర్ వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా, వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి నేను సేఫ్ అయిపోయా, బోర్ కొట్టట్లా నాకు. వీళ్ళిద్దరు ఎంత మంచి పిల్లలు అంటే వెళ్ళి వీళ్ళు అడిగి మరీ అభిషేకం చేశారు. చాలా మంచి పిల్లలు. ఇతనైతే వీరభక్తుడు కదా. నీ పేరేంటి? నీ పేరేంటి? ఓ అసలు వీళ్ళిద్దరు ఎంత బ్యూటిఫుల్ బాండ్ అంటే, ఒకటే పత్రం ఉంది, తిని తీసుకుంది, తినేమో వాళ్ళ అన్నయ్యకి ఇచ్చి అన్న నువ్వు తీసుకో అని చెప్పి ఇచ్చేసింది. చిన్నప్పుడే ఈ సాక్రిఫైస్లు అన్ని, కొంచెం పెద్ద ఆస్తిలో మాట వెళ్ళదా ఏ చేస్తారా కదా. ఏదైనా చిన్నప్పుడున్న ఎమోషనల్ బాండింగ్ అది మాటల్లో వివరించలేమబ్బా, ఎక్స్పీరియన్స్ అవుతా కనుక. నాకు మాత్రం భలే క్యూట్గా అనిపించింది ఇద్దరు. తిని కాంప్రమైజ్ అయిపోతుంది, వాడు మాత్రం కాంప్రమైజ్ అవ్వడు. తిని మాత్రం తన కోసం ఏమైనా చేస్తుంది, తను మాత్రం తిని కోసం ఏమీ చేయడు. బయటికి రా బోర్ కొడుతుంది అంటే మాత్రం రాలేదు. తిని మాత్రం మా అన్నయ్య రాలేదు కదని మళ్ళీ లోపలికి వచ్చేసింది. చాలా క్యూట్. పెద్దయ్యకి మాత్రం అన్నయ్యలందరూ చెల్లెలు మాటలు వింటారు కదా, అప్పుడు కలిసి చెప్తుంది. అంతే, అన్నయ్యలు అలా అనుకుంటూ ఫీల్ అయిపోవడమే. ఓకే గైస్, లోపల ఏమో పూజలు జరుగుతున్నాయి. మాకు బోర్ కొట్టి బయటకు వచ్చి కూర్చున్నాం. బోర్ చూసుకోవాలి, మాకేమో ఒక రాకిస్తాడు. పెద్ద పంచే. నేను బాగా చూసుకుంటాడా లేదా? మేము గిఫ్ట్ ఇవ్వాలి, మళ్ళీ చూసుకోవాలి. వాళ్ళని పెద్ద రెస్పాన్సిబిలిటీ అంటావు ఎంతకి, అంతేనా? అదే తెలుసు. చెప్పు, అన్నీ బాగా చూసుకుంటాడో చూసుకోవడం నేను. ఎంత ఆలోచించిందంటే చూసుకోవడని కదా.
గౌతమ్ ఏంటి నీ రియాక్షన్ ఇప్పుడు దీనిపైన? నీ స్పందన ఏంటి, ప్రతిస్పందన ఏంటి చెప్పు. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. సో ఇప్పుడు అభిషేకాలన్నీ అయిపోయిన తర్వాత లోపల క్లీన్ చేస్తారు. అప్పుడు కూర్చొని కొంచెం సేపు టైం స్పెండ్ చేయడానికి అవుతుంది. ఇప్పుడైతే కూర్చోడానికి ఏం లేదు, అందుకే బయట కూర్చున్నాను. ఇప్పటి వరకు అందరూ ఉన్నారు, అందుకే వీడియో చేయలా. ఇప్పుడు ఎవరు లేరు, అందుకే చేస్తున్నా. మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్. ఇక్కడ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం అయిన తర్వాత విభూతితో అభిషేకం చేస్తున్నారనమాట. ఇది ఇంకా లాస్ట్ అభిషేకం. ఇది అయిన తర్వాత మనకి హారతి ఇస్తారు. హారతి ఇచ్చిన తర్వాత ఇంకా అలంకరణ చేస్తారనమాట స్వామివారికి. ఇక్కడ నేను గజస్తంభం దగ్గర దీపం వెలిగిస్తున్నాను అనమాట. దీపాలన్నీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం, సో అందుకనే అన్ని చోట్ల ఒక్కొక్క దీపం వెలిగిస్తున్నాం. ఇప్పుడు ఏమో నాగదేవతకి పూజ చేయడానికి వెళ్తున్నాం. ఒక పక్క నుంచి మంటలు అవుతున్నాయి ఇక్కడ వంట కార్యక్రమం. नमस्ते सर्वेभ्यो एके च पृथिवी मनो क्षेके दिविदे सर्वे ఇక్కడ గురుగారు పూజ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను అమ్మ దీపం వెలిగించామన్నమాట. వెలిగించి ఇంకా అమ్మవారికి ఇక్కడ దండం పెట్టుకున్నాం. చాలా ప్రశాంతంగా జరుగుతుంది, అంటే ఎటువంటి డిస్టర్బెన్సెస్ హడావుడి అట్లా ఏం లేకుండా ప్రశాంతంగా నడుస్తుంది అనమాట. ఇలాంటి పూజల్లో ఇన్వాల్వ్ అవ్వడం నాకు చాలా ఇష్టము, చాలా సరదాగా కూడా ఉంటుంది. అందరూ ఉంటారు కదా, మనకు తెలియని వాళ్ళు అందరితో కలిసి ఇలా పూజలు చేసుకోవడం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఆ వైబ్. ఇప్పుడు నాగదేవత పూజ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి అభిషేకం అంతా అయిపోయింది కాబట్టి స్వామివారిని అలంకరిస్తారు, చూద్దాం. అమ్మవారికి దండం పెట్టుకొని అలా వెళ్తుంటే సడన్గా కొంతమంది సెలబ్రిటీస్ కనిపించారనమాట. నా ప్రొడ్యూసర్, నా హీరో. ఆ ఒకటి అడక్కు సీరియల్లో మేమిద్దరం కలిసి చేసామన్నమాట. ఆయన నాకంటే సూపర్ సీనియర్ యాక్టర్. సో ఇప్పుడు కూడా చాలా బిగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో చాలా మంచివారు అనమాట, చాలా బాగా మాట్లాడతారు. ఆయనతో మాట్లాడితే అసలు టైమే తెలియదు, గడగడ మాట్లాడేస్తారు. బట్ మేము వెళ్ళింది గుడికి కాబట్టి మేము అక్కడ ఎక్కువసేపు మాట్లాడుకోవడానికి కుదరలేదు. పర్సనల్గా అప్పుడప్పుడు ఫోన్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం. బట్ ఆ సీరియల్లో కూడా చాలా మంచి క్యారెక్టర్స్ చేసాం మేమిద్దరం కూడా. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఆ సీరియల్ ఎవరైనా చూస్తున్నారా? చూస్తే కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. చాలా మంది జనాలు అయిపోయారు, సో అందుకే మేము కూడా బయట కూర్చున్నాం. స్క్రీన్లో చూసుకుంటూ కూర్చున్నాం. లోపల అస్సలు స్పేస్ లేదు, గుడి అంతా అలా ఉంది అన్నమాట. అయ్యో స్క్రీన్ సరిగ్గా కనిపించట్లేదే వీడియోలో. గుడి లోపల అంతమంది జనాలు ఉన్నారు, అందుకే మనం కూర్చోడానికి ప్లేస్ సరిపోక బయట కూర్చుండిపోయాం. చూసారా, గుడి మొత్తం ఫుల్ అయిపోయారు జనాలు. దర్శనానికి ముందు మీకు హింట్ ఇస్తున్నాం, అర్ధనారీశ్వరులుగా దర్శనం స్వామి. అర్ధనారీశ్వరులుగా స్వామివారు మనకు దర్శనమిస్తున్నారనమాట. గుడి లోపల ఒక్కొక్కసారి ఒక్కొక్క విశేషమైన అలంకారంలో మన స్వామివారి దర్శనం చేసుకుంటున్నాము. హారతలన్నీ అయిపోయాయి, ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. అసలు స్వామివారిని చూస్తుంటే 2 కళ్ళు సరిపోలేదన్నమాట. ఇలా అర్ధనారీశ్వర దర్శనం ఇస్తుంటే అసలు గూస్ బంప్స్ లిటరల్గా, అసలు మాటలు రావట్లేదు. ఎంత ముద్దుగా ఉన్నారో నా స్వామి, చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదండి. చూసారా స్వామివారిని ఎంత క్యూట్గా ఉన్నారా కదా. బాగా చేశారు, బాగా రెడీ చేశారా స్వామివారికి. ఒకటే ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మా మమ్మీ శారీ కాలిపోయింది. అదొకటే నాకు చాలా బాగా భయం వేసేసింది బాగా లోపల. సో గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు చూసుకొని దర్శనం చేసుకోండి దయచేసి. మా మమ్మీ చేసిన మిస్టేక్ మీరు అస్సలు చెయ్యొద్దు. చీర చూపిస్తారు చూడండి, చీర చూపి చూడండి ఎలా కాలిపోయిందో. గుళ్ళో గర్భగుడిలో వెళ్ళేటప్పుడు కంపల్సరీగా చూసుకోండి, లేకపోతే ఇలాగే కాలిపోయింది. కాసేపట్లో గుండె ఆగిపోయినట్టు సిగ్గు లేకుండా నవ్వుతుంది మా అమ్మ. అసలు కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా. ఏం అవ్వదా స్వామివారి అభిషేకం చేసిన ప్రసాదం. ఇప్పుడే పంతులు గారి దగ్గరికి వెళ్ళి కనుక్కొని వచ్చాను. ఇలా కాలిపోయింది అంటే ఆయన మా మమ్మీని తట్టి చెప్పారు, అలాంటిది అయ్యాలేం పెట్టుకోవద్దు, ఏం కాదు, అలా ఒకసారి జరిగింది, మీకున్న పీడ ఏదైతే ఉందో అది పోయినట్టే అనుకోండి, సో భయం ఏం పడకండి, కాలిన చోట ఇమ్మీడియట్ గా పసుపు రాయాలి ఎప్పుడైనా ఏ ప్రదేశంలో అయినా సరే అని చెప్పారనమాట. సో ఇప్పుడు నేను పసుపు తీసుకెళ్ళడానికి వచ్చాను. ఇది స్వామివారికి అభిషేకం చేసిన పసుపు అనమాట. సో బై మిస్టేక్లీ మీకు కూడా ఇంట్లో కానీ బయట గుళ్ళో కానీ ఇలా కాలిపోతే కనుక మీరు
ఏం భయపడకుండా అప్పటికప్పుడు పసుపు రాసి దేవుడికి దండం పెట్టుకోండి. సో నాకైతే చాలా కంగారు వచ్చేసింది, ఏమైందో ఏంటో అన్నట్టుగా. తర్వాత గురుగారిని కనుక్కుంటే ఏం కాదని చెప్పి ధైర్యం చెప్పారు. సో ఐమ్ సో హ్యాపీ. యా, ఇప్పుడైతే స్వామివారి పసుపు తీసుకెళ్ళడానికి వచ్చా. ఇదే స్వామివారి పసుపు, అభిషేకం చేసిన పసుపు. స్వామివారి దర్శనం అయిపోయింది. ఇప్పుడు భోజనానికి వెళ్తున్నాం. చాలా మంది ఉన్నారు. ఫుడ్ దొరికిందో లేదో కూడా తెలీదు, చూద్దాం. ఏంటిది? స్వీట్ ఏంటి? వైట్ రైస్ కొద్దిగా పెట్టండి. థ్యాంక్ యూ. ఏంటి కర్రీ? కొంచెం వేయండి. పొటాటోనా? పప్పు. ఇదేంటి? ఇది అది సాయంత్రం గుడికొస్తాం కదా, పట్టుకొచ్చి చికెన్ మేమే వేసుకుంటాం. ఏంటది? కొద్దిగా వేయండి. మీకు కూడా తీస్తా. ఆంటీ చాలా ఫన్నీగా చెప్తున్నారు. అప్పలం వేయండి. అప్పలం, రైస్, పెరుగు, సాంబార్, అంతే. అమ్మ తప్పుకోండి. ప్లేట్ నిండా ఫుడ్ ఫుల్గా దొరికింది ఈరోజు. స్వామి వారికి ఎన్ని హారతులు ఇచ్చారో సరిగ్గా చూడలేదు కదా, కనిపించలేదు కదా. ఇక్కడ చూపిస్తా, డీటెయిల్ గా చూడండి. నాకు ఈ హారతుల పేర్లన్నీ తెలీదు, బట్ ఇవన్నీ ఇచ్చారనమాట ఈరోజు. ఇది చిలక, ఇది నెమలి, ఇదేంటో నాకు తెలీదు. తాబేలు, సింహం, ఆంజనేయ స్వామి, త్రిశూలం, ఎన్ని హారతులు ఇచ్చారనమాట. సో క్లియర్ గా కనిపించలేదు కాబట్టి ఇక్కడ చూపిస్తున్నా. చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి కార్తీక మాసంలో గత 3 అక్కడ వీడియో తీయడం మర్చిపోయాను, ఇంటికి వచ్చే గుర్తొచ్చింది. మనం తీసుకెళ్ళిన పంచామృతాలకు సంబంధించినవన్నీ ఇలా సపరేట్గా తీసేస్తారనమాట. తీసి ఇదే మనకి పంచామృతాల కింద ఇచ్చేస్తారు. ఓన్లీ డ్రై ఫ్రూట్స్ మాత్రమే ఉంటాయి దీంట్లో. సో మనం ఏమేమి తీసుకెళ్తామో అవన్నీ మళ్ళీ మనకే ఇస్తారనమాట శివయ్యకి అభిషేకం చేసేసి. సో దీంట్లో ఏంటంటే పాలు, నెయ్యి, పెరుగు ఏం కలవు. మిగతావన్నీ ఫ్రూట్స్, నెయ్యి కలుస్తుంది అనుకుంటా. నెయ్యి, తేనె అయితే కలుస్తుంది. మిగతాదంతా మనకి పాలు, పెరుగు అయితే కలవదు. ఎందుకంటే ఒకవేళ కొంచెం దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు పాడవకుండా ఉండడానికి. అది వాటర్గా అయిపోద్ది కదా. సో వాళ్ళు చక్కగా మన గ్లాసుల్లో వేసిస్తారు. మనకేంటంటే కొంచెం ఎక్కువ ఇచ్చారు అంతే. లాస్ట్ వరకు ఉన్నాం కదా, మిగిలిందంతా మనకే. లాస్ట్ అంటే ఇదే బెస్ట్. సో ఇలా ఇచ్చారు మాకు. కాసేపు కచేరీ చూసి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఆల్రెడీ టైం 5 అవుతుంది. 5కి నియర్ బైలో ఉంది. ఏం లేదు, చాలా లేట్ అయిపోయింది. బబ్లు, ఓరియో, షీరో ఏం చేస్తున్నారు ఏంటో ఇంట్లో. నాకైతే టెన్షన్గా ఉంది. హోప్లీ ఏం చేయకుండానే ఉంటారు, బట్ ఫుడ్ తినరు. 5 అయిపోయింది. ఇప్పుడు ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళని టేక్ కేర్ చేయాలి. అది ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ గాయ్స్.